సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. క్వింటా పొగాకును కనీసం 20,000కు కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్ తో గత 4 రోజులుగా కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో ముగిశాయి. దీక్షల ముగింపు రోజైన శనివారం నాడు భారీ సంఖ్యలో పొగాకు రైతులు, రైతు ప్రజా సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లేటి కృష్ణయ్య మాట్లాడుతూ, పెట్టుబడులు పెరిగిపోయి నష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ నమ్మబలికిన ప్రభుత్వం ఆచరణలో వాటిని వంచిస్తోందని విమర్శించారు. రైతులు కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు కలెక్టరేట్ 2 ప్రధాన గేట్లను మూసివేయడంతో రైతులు, నాయకులు గేట్ల ముందే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు గారు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇలాంటి పెద్దలందరూ కూడా మన మధ్యలో ఉన్నందుకు మనం వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి గౌరవ తెలియజేయాల్సిందిగా మనందరినీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీసీ సహాయ కార్యదర్శి చదువులంటే గమనిస్తున్నట్టే రకరకాల రూపాల్లో నటిస్తున్నాయి తప్ప ఎప్పటికీ. అలాగే ఆది వెంకట్రావు రాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఉప ప్రధాన కార్యదర్శి, డివిఎన్ స్వామి పొగాకు రైతుల ఐక్యత, పొగాకు రైతుల ఐక్యత, కేటాయించాలి, కొనుగోలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, కొనుగోలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, కొనుగోలు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా. లోకం గుట్టంతా లేదు, లోకం గుట్టంతా లేదు. సిగరెట్ల కంపెనీలో విపరీతమైన లాభాలు వస్తున్నాయి. విత్తనాలలో కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తా ఉంది. ఇవాళ సిగరెట్ 17 రూపాయలు 18 రూపాయలని ఇవాళ 25 రూపాయలకు పెంచేశారు. అంటే సిగరెట్ ధరలు పెంచుతూ ఉన్నారు. కమిటీ లేసామంటారు, హైసా హైలేసా హైలేసా హైసా, చూసా ఈ లోకం గుట్టంతా నేదూసా, చూసా ఈ లోకం. దీక్షలు చేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం వినపడడం లేదు. ఏం కోరుతా ఉన్నా? కాలవంక కళ్ళు పెట్టి కాపలా ఊకుంటే కాపలా కాపలా, పంట తడుపు దేవుడెరుకు అసలు నీళ్ళురా. గత సంవత్సరం ఎంత రైతుల దగ్గర కొనుగోలు చేశారు? అదనపు పొగాకు పేరుతోటి 200 మిలియన్లకు పైగా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? అంటే ఎక్కువై కాదు. కర్ణాటకలో 100 మిలియన్లు ఇస్తే 80 మిలియన్లే పండింది అని చెప్పారు. మరి ఎక్కడ ఎక్కువైంది? జింబాబ్వే
ఎక్కువైంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం చూడలేం. ఒకవేళ ఎక్కువైతే ప్రభుత్వం కంపెనీలను నిలదీసి మీరు ఏ రేటు కొనుగోలు చేస్తారో కొనుగోలు చేయండి, అవసరమైతే మీ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పాలి. గత సంవత్సరం 280తో ప్రారంభించి మాడు కొనుగోలు చేయలేము ఎందుకంటే రేట్ లేదని చెప్పారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, ధర ఉంటుంది, పాత అప్పులన్నీ పోతాయి అని చెప్పి అనుకున్నారు. కానీ నిరుడేమో లో గ్రేడ్ అక్కర్లేదు, డిమాండ్ లేదన్నారు. ఇప్పుడు లో గ్రేడ్ లేదు, లో గ్రేడ్ కావాలంటున్నారు. అంటే ఇది ఐటీసీ కంపెనీ లాంటి కార్పొరేట్ కంపెనీల మాయాజాలం. అంటే వాళ్ళు మన దగ్గర ఏది ఉందో అది వద్దంటారు, మన దగ్గర ఏది లేదో అది కావాలంటారు. అంటే వాళ్ళు చెప్పినట్లు ఈ ప్రభుత్వాలు ఆడుతూ ఉన్నాయి. వాస్తవంగా రైతులు గత సంవత్సరం నష్టపోతే చాలా మంది చాలా చెప్పారు, మీరు విన్నారు. ఐటీసీ కంపెనీకి మాత్రం ఆదాయాలు తగ్గలేదు. ఐటీసీ కంపెనీలో 1000 కోట్ల రూపాయల ఆదాయం పొందింది. దాని షేర్ విలువ 6.5% పెరిగింది. రాష్ట్ర వ్యవసాయ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారిని దాదాపుగా 5 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని మనం అడిగింది ఏంటంటే, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా పోరాటం చేస్తున్నటువంటి పొగాకు రైతుల నాయకులు ఏం చెప్తారో, గతంతో పోలిస్తే వ్యవసాయం ముఖ్యంగా వర్జీనియా పొగాకు ఎంత ఇబ్బందిగా ఉందో, ఖర్చులు ఎలా పెరిగినాయో, అవన్నీ విషయాలు మీతో మాట్లాడటానికి వాళ్ళు అడుగుతున్నారు. మీరు టైం ఏముందంటే ఇప్పటికి 5 సార్లు ప్రతిసారి ప్రజలంటాడు, ఇవ్వాలంటాడు, రేపంటాడు. ఇంతవరకు టైం ఇవ్వడానికి ఆయనకి తీరికలేదు. సరే, అది వాళ్ళ ఇష్టం కాదంట్లో మనం. కానీ వాళ్ళు చూస్తే పొగాకు బోర్డు వెబ్సైట్లో ఏం పెట్టిందంటే 2019-20కి 23-24కి మధ్యలో 5 సంవత్సరాలు పొగాకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు అయింది. 124 రూపాయల నుంచి 279 రూపాయలకు పెరిగింది. ఇదే పొగాకు బోర్డు యొక్క గొప్పతనం అని చెప్పారు. వెంటనే నేను కూడా పెట్టాను, ఆ గొప్పతనాన్ని మెయింటైన్ చేయండి, ఆ గొప్పతనాన్ని కూడా మీరు మెయింటైన్ చేసి ఆ 279 రూపాయలు ఇప్పించండి. ఇదే కదా రైతుకి రెట్టింపు ఆదాయం వస్తుందని మీరు చెప్పారు కదా, మీరే పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నాన్ని మెయింటైన్ చేయండి, రైతుని కాపాడండి అని చెప్పి పెడితే ఇంతవరకు సమాధానం రాలా. మన చర్చ ఏంటంటే, ఉల్లిపాయలకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, యాపిల్ పళ్ళకి ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, అరటి పళ్ళకి ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంది, మొన్న మిర్చికి, రకరకాల పంటలకి మార్కెట్ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా అందుకన్నా తక్కువ కొంటే బయట వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రంగంలోకి వచ్చి ఆ విధంగా ఇంటర్వెన్షన్ స్కీమ్ లో పాల్గొంటున్నాయి. కానీ వర్జీనియా పొగాకు సంబంధించి కనీసం మద్దతు ధర ఎంత ఉందో బోర్డు ప్రకటించదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించదు. ఆ ప్రకటించిన పద్ధతికి అది కాదు, ఏదో ఒక పద్ధతిలో ఎంత కొంటారో కేంద్రం ముందుకు రాదు. ఇది కేంద్ర ప్రభుత్వాల ప్రధానంగా ఉన్నటువంటిది. అందుకని ఆ రకంగా చూసినట్టయితే రెట్టింపు ఆదాయం వచ్చింది రైతుకి అని చెప్పి మభ్యపెట్టే పద్ధతి కాదు. ఆ రెట్టింపు ఆదాయాన్ని ఈ రోజు రైతులు కోరుతున్నారు. అది కోరటం చూస్తే మొన్న మొక్కజొన్నలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రానికి ఉత్తరం రాశారు, శనగలకి ఉత్తరం రాశారు, పొగాకుకి ఉత్తరం రాశారు. ఇన్ని ఉత్తరాలు రాస్తున్నారు ఏంటని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని నిన్నగా మొన్న కలిసి ఈ విషయం నేను మాట్లాడుతుంటే, మేము రాయగలిగింది ఉత్తరాలే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న ఫిబ్రవరి బడ్జెట్ లో ఈ ఇంటర్వెన్షన్ స్కీములకి ఏం పెట్టకూడదు అనుకున్నారు. అందుకని ₹1 కూడా పెట్టలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు దానికి కేటాయించిన డబ్బులు లేకుండా
రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రంగంలో రావడం సాధ్యం కాదు. అది ఏదైనా చేయదలుచుకుంటే బోర్డుని డైరెక్ట్ చేసేట్టు కేంద్ర ప్రభుత్వం చేయాలా. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే డబ్బులు లేవు, అక్కడ డబ్బులు పెట్టరా. డబ్బులు లేవంటే బోర్డు దగ్గర ఉన్నాయి, డబ్బులు లేవంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అందుకని అదే వెబ్సైట్ లో పెట్టారు. గత సంవత్సరం 6,366,000 కోట్లకి పొగాకి ఇక్కడ రైతులు అమ్ముకున్నారని. అందుకని ఇవాళ 16 కేంద్రాల్లో కూడా ఆ విధంగా ధారణాలు, ప్రదర్శనలు, ఆత్మకూరు లాంటి చోట్ల ట్రాక్టర్ ర్యాలీ పెద్ద ఎత్తున 100 ట్రాక్టర్లతో చేస్తారు. వాళ్ళు ప్లాన్ చేశారు. జంగారెడ్డిగూడెం ఇతర అన్ని ప్రాంతాల దేవరాపల్లి అన్ని 16 ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్లాన్ చేశాం. ఆ విధంగా జరుగుతున్నాయి. దీనిని మీరు ప్రారంభించిన తర్వాతే కాస్త బిడ్డింగులు లేకుండా తక్కువ బిడ్డింగులతోటి వ్యవహారం నడుస్తుంది. మీరు ఈ విధంగా ఈ పోరాటం ప్రారంభించిన తర్వాతనే చర్చలు, మాట్లాడుకోవటం, అధికారులు కిందకి రావటం, మిమ్మల్ని వెళ్ళటం, వాళ్ళు రావటం, వాళ్ళు ఉందేళ్ళు వచ్చారంటే గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఈ రైతుల పోరాటం వల్లే ఆ విధంగా ఇక్కడి దాకా వచ్చారు. ఇది ఇంకా ఖచ్చితంగా ఫలితాలు రావాలంటే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సాగించాలి. అవసరమైతే రాష్ట్రాలకు వెళ్ళాక, బంద్ వెళ్ళాక, ఎక్కడికి వెళ్ళాలి. రైతు ఢిల్లీలో చెప్పాడు, రైతు 750 మంది రైతులు చనిపోయినా ఢిల్లీలో కట్టిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయిందాక, మోడీ గారు రైతులకి క్షమాపణ చెప్పిందాక పోరాడిన చరిత్ర భారతదేశ చరిత్రలో రైతుకుంది. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.